చాలా మంది సోషల్ మీడియాలో అండ్ యూట్యూబ్ ఛానల్స్ లో కూడా సెబీ వాళ్ళ రూల్స్ ని రాంగ్ గా అర్థం చేసుకుంటున్నారు. ఎంటైర్ ఎఫ్ఎన్ఓ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కి సెబీ వాళ్ళు కొత్త రూల్స్ తీసుకొస్తున్నారని. కానీ కాదు, కేవలం ఇండెక్స్ డెరివేటివ్స్ లైక్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్, ఫిన్ నిఫ్టీ వీటికి సంబంధించే కొత్త రూల్స్ తీసుకొస్తున్నారు. అండ్ తీసుకొస్తున్న రూల్స్ కూడా ఆప్షన్ సెల్లర్స్ ని ఒకలా ఇంపాక్ట్ చేస్తున్నాయి, ఆప్షన్ బయర్స్ ని ఒకలా ఇంపాక్ట్ చేస్తున్నాయి. ఎంటైర్ ఆప్షన్ ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళని, ఇండెక్స్ లో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో చేస్తున్న వాళ్ళని ఒకలా ఇంపాక్ట్ చేస్తున్నాయి. చాలా ఇంట్రెస్టింగ్ రూల్స్ ఆల్మోస్ట్ 18 పేజెస్ ఉంటున్న ఈ డాక్యుమెంట్ లో సెబీ వాళ్ళు వివరించడం జరిగింది. దాన్ని వాళ్ళ వీడియోలో స్టెప్ బై స్టెప్ క్లియర్ గా మీకైతే ఏ డౌట్స్ వస్తాయో వాటిని కూడా క్లియర్ గా ఆన్సర్ చేస్తూ క్విక్ గా ఈ వీడియోని ఎండ్ చేస్తాను. అగైన్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఎంటర్ ఎఫ్ఎన్ఓ కాదు ఈ రూల్స్, కేవలం ఇండెక్స్ కి సంబంధించిన నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్, ఫిన్ నిఫ్టీ, మిడ్ క్యాప్ వీటికి సంబంధించిన ఉంటున్న ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కి మీద మాత్రమే ఈ రూల్స్ వర్తిస్తాయి. వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోలో మోస్ట్ కాంప్లెక్స్ 18 పేజెస్ డాక్యుమెంట్ ని సింప్లిఫైడ్ గా విత్ ఎగ్జాంపుల్స్ మీ ముందుకు తీసుకురావడానికి మేము పెట్టిన ఎఫర్ట్స్ చూస్తున్న పాయింట్ లోనే మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి. సో ఫస్ట్ థింగ్, మీకు ఇదైతే క్లియర్ కదా, ఇది స్టాక్ కు సంబంధించిన ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కాదు, ఇండెక్స్ డెరివేటివ్స్ కి సంబంధించిన ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కి మాత్రమే అని ఇది క్లియర్ కదా. రేషనలైజేషన్ ఆఫ్ వీక్లీ ఇండెక్స్ ప్రొడక్ట్స్, ఇక్కడ నుంచి సింగిల్ బెంచ్ మార్క్ ఇండెక్స్ మాత్రమే వీక్లీ ఎక్స్పైరీస్ కి ఉంటుందని చెప్తున్నారు. ఇప్పటి వరకు మనకి ఎలాంటి ఎక్స్పైరీస్ నడుస్తూ వచ్చాయి? నిఫ్టీలో 4 ఎక్స్పైరీస్ వచ్చాయి, వీక్లీ ఒక ఎక్స్పైరీ లెక్కన. సెన్సెక్స్ లో ఒక 4 ఎక్స్పైరీస్ వచ్చాయి, బ్యాంక్ నిఫ్టీలో ఒక 4 ఎక్స్పైరీస్ వచ్చాయి, ఫిన్ నిఫ్టీలో ఒక 4 ఎక్స్పైరీస్, మిడ్ క్యాప్ ఆర్ ఈవెన్ బ్యాంక్ ఎక్స్ ఈ రెండిట్లోని ఇండివిజువల్ గా 4 ఎక్స్పైరీ. ఇలా ఒక మంత్ అంతా కలిపితే 20 ట్రేడింగ్ డేస్ ఉన్నాయనుకుంటే ఆ 20 ట్రేడింగ్ డేస్ లో కూడా మనకి ఎక్స్పైరీ ట్రేడింగ్ ఉంది కదా. ఇక్కడ నుంచి అలా కాదు, పర్ ఎక్స్చేంజ్ ఒక్క ఇండెక్స్ ని మాత్రమే తీసుకోవాలని చెప్తున్నారు. అంటే ఎన్ఎస్సి నుంచి వీక్లీ ఒక ఎక్స్పైరీ రావాలి, బిఎస్సి నుంచి వీక్లీ ఒక ఎక్స్పైరీ రావాలి. అలా చూస్తే ఎన్ఎస్సి వాళ్ళు వీక్లీ ఒక ఎక్స్పైరీ పెట్టాలంటే ఏది పెట్టుకుంటారు? నిఫ్టీ ఎక్స్పైరీ పెడతారు. బిఎస్సి వాళ్ళు ఏది పెడతారు? సెన్సెక్స్ పెడతారు. సో ఆన్ గోయింగ్ టైం విత్ టైం ఆప్షన్ ట్రేడర్స్ కి, బయర్స్ కి కానీ సెల్లర్స్ కి కానీ వీక్లీ నిఫ్టీ, ఒకవేళ వాళ్ళు సెలెక్ట్ చేస్తే నిఫ్టీనే సెలెక్ట్ చేస్తే నిఫ్టీ ఎక్స్పైరీ ఉంటుంది. అండ్ సెన్సెక్స్ కి సంబంధించిన ఎక్స్పైరీ వీక్లీ మనకి కొనసాగుతుంది. మరి బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ పరిస్థితులు ఏంటి? అవి వీక్లీ ఎక్స్పైరీస్ ఉండవు కానీ మంత్లీ ఎక్స్పైరీస్ ఉండొచ్చు కదా. సో మంత్ అంతటికి కలిపి ఒక బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ, మంత్ అంతటికి కలిపి ఒక ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ, అలాగే బ్యాంక్ ఎక్స్ అండ్ మిడ్ క్యాప్ కి సంబంధించిన ఎక్స్పైరీస్ కూడా మంత్ అంతటికి కలిపి ఒక మంత్లీ కాంట్రాక్ట్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అలా చూస్తే నిఫ్టీకి సంబంధించి ఒక 4 ఎక్స్పైరీస్, సెన్సెక్స్ కి సంబంధించిన ఒక 4 ఎక్స్పైరీస్, ఒక బ్యాంక్ నిఫ్టీ, ఒక ఫిన్ నిఫ్టీ, ఒక మిడ్ క్యాప్, ఒక బ్యాంక్ ఎక్స్, ఇలా మంత్లీ ఎక్స్పైరీస్ ఆ ఇండెక్స్ కి సంబంధించి ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఈ ఒక ఇంపాక్ట్ ట్రేడర్స్ మీద ఎలా పడుతుంది? యాక్టివిటీ తగ్గుతుంది, వాల్యూమ్స్ తగ్గుతాయి. అండ్ ఇన్ఫాక్ట్ ఇది మంచిగానే మనం చూడాలి, నెగిటివ్ గానే తీసుకోకండి దీన్ని. అండ్ డ్యూ టు దిస్ రెగ్యులర్ ఎక్స్పైరీస్ మార్కెట్ లో వోలటాలిటీ అండ్ ప్రెడిక్టబిలిటీ తగ్గిపోయి ఎప్పుడు పడితే అప్పుడు స్పైక్స్ అండ్ ఎప్పుడు పడితే అప్పుడు ఆ స్ట్రాంగ్ మూవ్స్, సడన్ గా పైకి వెళ్ళడం, సడన్ గా కిందకి వెళ్ళడం, స్టాప్ లాస్ హిట్టింగ్ గేమ్ అనేది ఎక్కువైంది. ప్రాబబుల్లీ ఎక్స్పైరీస్ తగ్గితే అన్న మార్కెట్ కొంత స్టెబిలైజ్డ్ గా, ఎదురైతే డైరెక్షనల్ గా అయినా రేంజ్ బౌండ్ గా అయినా ఒక లాజికల్ మొమెంటం ని మెయింటైన్ చేసే స్కోప్ ఉంటుంది. కాబట్టి ఇది బ్యాడ్ గా తీసుకోవాల్సిన నీడ్ లేదు. మార్కెట్ ప్రెసెంట్ ఉంటున్న దగ్గర నుంచి 4% వరకు ఇప్పుడు ఎలా ఉందో అలా వదిలేస్తారంటున్నారు. 4% దాటే కొద్దీ స్ట్రైక్ ఇంటర్వెల్స్ ని తగ్గిస్తారంటున్నారు. ఇది నేను మీకు సింపుల్ గా అర్థమయ్యేలా ఆప్షన్ చైన్ కి తీసుకొచ్చి చెప్తాను. ఫర్ ద బెటర్ అండర్స్టాండింగ్ 25,000 ని తీసుకుందాం, రౌండ్ ఆఫ్ నెంబర్ కదా. అక్కడి నుంచి 4% అంటే ఎంత? 25,000 లో 4% 1000 కదా. 1000 పైకి 1000 కిందకి, అంటే 25,000 దగ్గర ఉన్నాం అనుకుంటే ఎగ్జాంపుల్ గా 24,000, 25,000 నుంచి ఒక 1000 కిందకి, అండ్ 25,000 నుంచి ఒక 1000 పైకి, అంటే 26,000 వరకు. 25,000 దగ్గర ఉండి కిందకి 1000, పైకి 1000, ఇన్ బిట్వీన్ అంటే 26,000 నుంచి 24,000 వరకు ఇప్పుడు ఎలాంటి స్ట్రైక్ ప్రైజెస్ డిఫరెన్స్ ఉందో నిఫ్టీలో, బ్యాంక్ నిఫ్టీలో అన్నిట్లో కూడా ఎలాంటి స్ట్రైక్ ప్రైజెస్ డిఫరెన్స్ ఉందో అవి అలానే వదిలేస్తారు. దాంట్లో ఎక్కడ మనకి ఇష్యూ లేదు. కానీ అది దాటే కొద్దీ, పైకి 26,000 దాటే కొద్దీ, కిందకి 24,000 దాటే కొద్దీ 50-50 కదా స్ట్రైక్ ప్రైస్. ఇక్కడ మనకి డిఫరెన్స్ 100, 150, 200 డిఫరెన్స్ తో స్ట్రైక్ ప్రైస్ తీసుకురావాలనేలా సెబీ వాళ్ళ సర్క్యులర్ లో 5.1 రేషనలైజేషన్ ఆఫ్ ఆప్షన్ స్ట్రైక్ ప్రైస్ లో చెప్తున్న దాని మీనింగ్ గా మనం అర్థం చేసుకోవాలి. దీన్ని దేనికి తీసుకొస్తున్నట్టు? దూరంగా వెళ్లి ఆప్షన్ ప్రీమియమ్స్ తక్కువ ఉన్నాయని ఎక్కువ మంది అక్కడ ట్రేడ్ చేస్తున్నారు. అది తగ్గించాలంటే ఒక లిమిట్ తర్వాత ఉంటున్న తగ్గించే 4% లిమిట్ తర్వాత, పైకి కిందకి 4% లిమిట్ తర్వాత స్ట్రైక్ ప్రైస్ మధ్య డిస్టెన్స్ ని పెంచేస్తే నెంబర్ ఆఫ్ స్ట్రైక్స్ తగ్గిపోతాయి, ఆప్షన్ ట్రేడింగ్ యాక్టివిటీ తగ్గిపోతుంది అనేది సెబీ వాళ్ళ అభిప్రాయం. దీని కారణంగా ఆప్షన్ బయర్స్ కి, సెల్లర్స్ కి ఏదైనా బిగ్ ఇంపాక్ట్ ఉంటుందా? బిగ్ ఇంపాక్ట్ అయితే ఏముండదు. ఎక్స్పైరీ ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళకి 2 ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. రిమూవల్ ఆఫ్ క్యాలెండర్ స్ప్రెడ్ బెనిఫిట్ ఆన్ ఎక్స్పైరీ డే.
ఇది బిగ్గెస్ట్ ఇంపాక్ట్ పర్టికులర్ గా ఆప్షన్ సెల్లింగ్ చేస్తున్న వాళ్ళకి. ఎలాగో చెప్తాను. సపోజ్ ఆన్ ఎనీ ఎక్స్పైరీ డే, లెట్స్ సే ఇప్పుడు 24,700 దగ్గర ఉంది కదా నిఫ్టీ, 24,700 కాల్ ఆప్షన్ ని మీరు సెల్ చేయాలని ప్రయత్నించారనుకోండి, మీకు ఎంత 64,000 రూపీస్ అడిగింది. ఎక్స్పైరీ డేట్ అనుకోండి, ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను. August 8th అనుకోండి, ఇది వాళ్ళ ఎక్స్పైరీ. ఇది ఈ రోజు మీరు సెల్ చేద్దాం అనుకున్నారు, 64,000 అడిగింది. అదే ఒకవేళ ఆ నెక్స్ట్ వీక్ కి సంబంధించి 24,700 ఆ నెక్స్ట్ వీక్ కి సంబంధించి ఆప్షన్ ని కానీ మీరు బై చేయడానికి పెట్టారనుకోండి, మిమ్మల్ని అడిగేది ఎంత? 19,700. 60,000 ఎక్కడ, 19,000 ఎక్కడ? ఇది ఎలాగో ఇవాళ ఎక్స్పైర్ అయిపోతుంది. ఒకవేళ అక్కడక్కడే మార్కెట్ ఉంటే ఇది జీరో. ఒకవేళ మార్కెట్ ఈవెన్ నేను కొంచెం అవుట్ ఆఫ్ ద మనీ ఇదే నేను సెల్ చేస్తున్నా, మార్కెట్ కొంచెం పెరిగినా నెక్స్ట్ వీక్ ఉన్న ఆప్షన్ పెరుగుతుంది, ఈ వీక్ ఉన్న ఆప్షన్ జీరో అయిపోతుంది కదా. సో ఇలా క్యాలెండర్ స్ప్రెడ్ తో చాలా మంది మార్జిన్ బెనిఫిట్ ని పొందుతుంటారు. ఈ ఎక్స్పైరీ అనుకోండి, ఇవాళ ఉన్న ఎట్ ద మనీ సెల్ చేసి నెక్స్ట్ వీక్ ఉంటున్నా ఎట్ ద మనీ బై చేసేసి ఈ ఎక్స్పైరీలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఎక్స్పైరీ ట్రేడింగ్ కి ఈ క్యాలెండర్ బెనిఫిట్ ఎవరైతే పొందుతుంటారో వాళ్ళకి బెనిఫిట్ ని తీసేయాలని చెప్తున్నారు. ఇవాళ ఎక్స్పైర్ అవుతున్న ఆప్షన్ ని సెల్ చేస్తూ నెక్స్ట్ వీక్ ఉంటున్న వాటిని బై చేసి ఎక్కువ కాంట్రాక్ట్స్ ఇవాళ ఎక్స్పైర్ అయిపోతున్న దాంట్లో ట్రేడ్ చేస్తున్న ట్రేడర్స్ కి రిమూవల్ ఆఫ్ క్యాలెండర్ స్ప్రెడ్ బెనిఫిట్ నెగిటివ్ అనే చెప్పాలి. అండ్ సేమ్ ఈ ఎక్స్పైరీ ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళకు ఉంటున్న ఇంకొక నెగిటివ్ థింగ్ ఏంటంటే మార్జిన్ ని ఫర్దర్ గా పెంచుతారంటున్నారు. లెట్స్ సే మీరు ఎక్స్పైరీ డే రోజు చేయడానికి యూజువల్ గా ఇప్పటి వరకు మీరు ₹1,00,000 ఖర్చు పెడుతుంటే 1,08,000 రూపాయలు మీరు నెక్స్ట్ ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఎక్స్పైరీ బిఫోర్ డే 3% పెరుగుతుంది, ఎక్స్పైరీ డే రోజు ఇంకొక అడిషనల్ గా 5%, టోటల్ గా 8% మార్జిన్ ఆన్ ఎక్స్పైరీ డే నార్మల్ డేస్ తో కంపేర్ చేస్తే మీరు ఎక్కువ పెట్టాలి. ఇవి ఎక్స్పైరీలో ట్రేడ్ చేస్తున్న వాళ్ళు రిలేటెడ్ గా ఉంటున్న డిసడ్వాంటేజెస్. ఆప్షన్ బయర్స్ కి కూడా ఇక్కడ ఒక రూల్ కనిపిస్తూ ఉంటుంది, కానీ ఇది ఆప్షన్ బయర్స్ ని నిజంగా అయితే ఇంపాక్ట్ చేయదు. అప్ ఫ్రంట్ కలెక్షన్ ఆఫ్ ఆప్షన్ ప్రీమియం ఫ్రమ్ ఆప్షన్ బయర్స్ అని మీరైతే ఇప్పటి వరకు ట్రేడ్ చేస్తుంటే లెట్స్ సే ఒక 50 లో ప్రీమియం ఉన్నది కొంటున్నారు అనుకోండి, లాట్ సైజ్ 50 అనుకోండి, ప్రీమియం 50, లాట్ సైజ్ 50, 50 మల్టిప్లైడ్ బై 50 ఎంత? 2,500. ఇది మీరు ఇచ్చేస్తున్నారు కదా బ్రోకర్ కి ఇప్పటి వరకు. కొంతమంది బ్రోకర్స్ ఏం చేస్తారంటే ఈ 2,500 తీసుకోవడం పోయి నువ్వు 1,000 రూపీస్ కే ట్రేడ్ చేసుకో, 2,500 ఉంటున్న ఆప్షన్ బయింగ్ ని చేసేసుకో అని లీవరేజ్ ఇస్తూ ఉంటారు. ఇంకా తక్కువ డబ్బులు అన్న పర్లేదు, నువ్వు ఆప్షన్ బయింగ్ చేసుకో అని. అలాంటివి చేయొద్దు. ఆప్షన్ బయర్ ఏదైతే చేస్తున్నాడో, కొనడానికి ప్రయత్నిస్తున్నాడో ఆ ఎంటైర్ డబ్బుల్ని నువ్వు తీసుకో యాజ్ అ బ్రోకర్ గానీ. సెబీ వాళ్ళు బ్రోకర్స్ చెప్తున్నట్టు, బట్ మీరు ట్రేడ్ చేస్తున్న మోస్ట్ ఆఫ్ ద బ్రోకర్స్ అదే చేస్తుంటారు. ఆప్షన్ బయింగ్ చేయాలంటే 100% డబ్బులు మన దగ్గర ఉండాల్సిందే. అదే మీరు ఇస్తున్నారు ఇప్పుడు, అండ్ ఫ్యూచర్ లో కూడా అదే ఉంటుంది. అది పెద్ద ఇంపాక్ట్ ఏం కాదు. దీంతో ఆప్షన్ బయర్స్ కి పెద్ద ఇంపాక్ట్ పడుతుంది అనేది లేదు. ప్రెసెంట్ ఉంటున్న కాంట్రాక్ట్ సైజ్ 15 to 20 lakhs కి ఫేజ్ 1 లో మారుస్తారట. తర్వాత 6 months కి 20 to 30 lakhs చేస్తారట. దీన్ని మీకు నిఫ్టీని ఎగ్జాంపుల్ గా తీసుకొని చెప్తాను. 24,700 దగ్గర నిఫ్టీ ఉందనుకోండి, మల్టిప్లైడ్ బై లాట్ సైజ్ ఎంత నిఫ్టీది? 25 చేస్తే ఎంత వచ్చింది? 6,17,500 రూపీస్ వచ్చింది కదా. నిఫ్టీని మనం మార్చలేం. ఈ 6 lakhs ని 20 lakhs 30 lakhs చేయాలంటే మనం ఏం చేయాలి? లాట్ సైజ్ ని పెంచాలి. ఎంత పెంచాలి? 6 lakhs మల్టిప్లైడ్ బై ఎంత చేస్తే 30 lakhs వరకు వెళ్తుంది? 6 lakhs మల్టిప్లైడ్ బై 5 చేస్తే 30 lakhs కు వెళ్ళిపోతాం. కానీ 30 lakhs కంటే కొంత అబోవ్ వెళ్తాం కాబట్టి కొంచెం రీజనబుల్ గా 4 తో మల్టిప్లై చేద్దాం. 4 తో మల్టిప్లై చేస్తే 24,70,000 వెళ్తుంది. సో ప్రెసెంట్ ఉంటున్న కాంట్రాక్ట్ వాల్యూ 6 lakhs నుంచి 24 lakhs కి వెళ్ళాలంటే, సెబీ వాళ్ళు అనుకుంటున్న వరకు వెళ్ళాలంటే లాట్ సైజ్ 25 కాస్త 4 తో మినిమం ఆర్ 5 తో మాక్సిమం మల్టిప్లై అవ్వాలి. ప్రెసెంట్ లాట్ సైజ్ 25, 4 తో మల్టిప్లై అయితే 100 అవుతుంది, 5 తో మల్టిప్లై అయితే 125 అవుతుంది. ఇన్ సింపుల్ టర్మ్స్, ఇవాళ ఆప్షన్ సెల్లర్ ఒక్క లాట్ సెల్ చేస్తున్న వాళ్ళు ఫ్యూచర్ లో ఆప్షన్ సెల్లింగ్ ఈ ఒక్క లాట్ డబ్బులతో చేయలేరు. 2 లాట్లు చేస్తున్న వాళ్ళు చేయలేరు. 3 లాట్లు సెల్ చేస్తున్న వాళ్ళు ఇనిషియల్ గా చేయగలరు. 6 నెలల తర్వాత, ఇక్కడ గమనించండి, ఫస్ట్ అయితే 15 to 20 lakh, 6 నెలల తర్వాత మళ్ళీ 20 to 30 lakh తీసుకువెళ్తారంటున్నారు కాబట్టి అప్పటికి చేయలేరు. మినిమం 4 లాట్లు నిఫ్టీలో, 3 లాట్లు బ్యాంక్ నిఫ్టీలో చేయగలుగుతున్న వాళ్ళు మాత్రమే, ప్రెసెంట్ చేయగలుగుతున్న వాళ్ళు, ఆ క్యాపిటల్ ఉంటున్న వాళ్ళు మాత్రమే, ఆప్షన్ సెల్లర్స్ మాత్రమే ఫ్యూచర్ లో ఒక్క లాట్ చేయగలరు. ఇవాళ 3 లాట్లు 4 లాట్లు చేస్తే ఏ లాభం నష్టం మీకు వస్తుందో అప్పుడు ఒక లాట్ చేసినా అలానే వస్తుంది, ఎందుకంటే లాట్ సైజ్ పెరిగింది కాబట్టి. కానీ ఒక లాటే చేసేవాళ్ళు, 2 లాట్లే చేసేవాళ్ళు, చిన్న చిన్న రీటైలర్స్ ఆప్షన్ సెల్లింగ్ నుంచి ఎగ్జిట్ అవ్వాల్సిందే. ఇవాళ తీసుకొస్తున్న రూల్స్ కారణంగా క్యాలెండర్ స్ప్రెడ్ హెడ్జింగ్ బెనిఫిట్ ఎక్స్పైరీ రోజు ఉండట్లేదు. సో రీటైలర్స్ గా
ఆప్షన్ సెల్లింగ్ లో తక్కువ క్యాపిటల్ తో ఎంటర్ అయ్యి 1,00,000, 2,00,000, ఈవెన్ 3,00,000 ఎంటర్ అయ్యి వితౌట్ హెడ్జింగ్ ఆప్షన్ సెల్లింగ్ చేసుకుందాం అంటే మార్జిన్ బెనిఫిట్ లేకుండా ఆప్షన్ సెల్లింగ్ చేద్దాం అనుకుంటున్న వాళ్ళకి ఫ్యూచర్ లో డెఫినెట్లీ ఇబ్బందులు అయితే ఎదురవుతాయి. ఇది నిఫ్టీ రిలేటెడ్ గా. నిఫ్టీతో అయితే మినిమం 4 తో మల్టిప్లై అవుతుంది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ ఇప్పుడు ఎక్కడుంది? 51,350 దగ్గర ఉంది. బ్యాంక్ నిఫ్టీ లాట్ సైజ్ ఎంత? 15. మల్టిప్లై చేస్తే 7,70,000 వచ్చింది. దీన్ని మల్టిప్లైడ్ బై 3 చేసినా చాలు మనకి 23 lakhs వరకు వెళ్ళిపోతుంది. ఇందాక నిఫ్టీ కాంట్రాక్ట్ సైజ్ వరకు 4 చేసామంటే నియర్లీ 30 lakhs వరకు వెళ్ళిపోతుంది. సో మినిమం 3 లాట్స్ ఇవాళ మీరు బ్యాంక్ నిఫ్టీ సెల్లింగ్ చేస్తూ ఉంటే ఏ లాజిక్ తో మీరు చేస్తుంటారో అదే లాజిక్ తో ఫ్యూచర్ లో చేయాలంటే ఒక లాటే చేయగలరు. బట్ ఇక్కడ 3 లాట్స్ చేసే క్యాపిటల్ మీకు అప్పుడు ఉండాలి. ఆ ఒక లాట్ చేయాలంటే అర లాట్ అయితే చేయలేం కదా. కాబట్టి ఇప్పుడు నిఫ్టీలో 4 లాట్లు చేస్తున్న వాళ్ళు, బ్యాంక్ నిఫ్టీలో 3 లాట్లు చేస్తున్న వాళ్ళు, మినిమం చేస్తున్న వాళ్ళు మాత్రమే ఫ్యూచర్ లో ఆప్షన్ సెల్లింగ్ లో సర్వైవ్ అవుతారు విత్ దేర్ క్యాపిటల్. ఆప్షన్ బయింగ్ వస్తే ఆప్షన్ బయింగ్ మనకి ఎంత అవుతుందండి ఎట్ ద మనీ ఇచ్చేయడానికి? ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు మీ ముందే చూస్తాను. 24,700 వీక్లీది బై చేయాలంటే వీక్లీ క్లిక్ చేస్తే 3,500 రూపాయలు అవుతుంది. 3,500 మల్టిప్లైడ్ బై నిఫ్టీలో అయితే 4, బ్యాంక్ నిఫ్టీలో అయితే 3 ఫ్యాక్టర్ తో మల్టిప్లై చేయండి. 3,500 మల్టిప్లైడ్ బై 4 ఎంత వస్తుంది? నియర్లీ ఒక 14,000 దగ్గరగా వస్తుంది 4 తో మల్టిప్లై చేస్తే. సో ఇవాళ 3,500 రూపీస్ తో చేస్తున్న వ్యక్తి రేపు 14,000 రూపీస్ తో ఉంటేనే దీన్ని ట్రేడ్ చేయగలరు. అంటే దాని అర్థం 15,000 రూపీస్ ఆప్షన్ బయింగ్ కి క్యాపిటల్ గా ఉంటున్న వాళ్ళకి ఇవాల్టికి ఫ్యూచర్ కి తేడా ఏమి ఉండదు. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీలో కూడా ఇంతే. కాబట్టి నేను ప్రీవియస్ గా కూడా మీకు చెప్పాను 15,000 ఒక 15,000 రూపీస్ క్యాపిటల్ గా ఉంటుంటే ఇప్పుడు తీసుకొస్తున్న రూల్స్ ఆప్షన్ బయర్స్ ని ఇంపాక్ట్ చేయవు, కానీ ఆప్షన్ సెల్లర్స్ ని ఇంపాక్ట్ చేస్తాయి. ఎందుకంటే ఇప్పుడు తనకు 1,00,000 రూపాయలు అవుతుందంటే ఒకటి నేకెడ్ గా ఒక బ్యాంక్ నిఫ్టీని సెల్ చేయాలంటే 1,00,000 రూపాయలు అవుతుందంటే ఫ్యూచర్ లో ఒక 4,00,000 మినిమం నిఫ్టీ రిలేటెడ్ గా ఉండాలి. బ్యాంక్ నిఫ్టీ పరంగా అయితే 3,00,000 మినిమం ఉంటేనే తను ఆప్షన్ సెల్లింగ్ చేయగలరు. అల్టిమేట్ గా ఈ అన్ని రూల్స్ లో కూడా ఆప్షన్ సెల్లర్స్, చిన్న ఆప్షన్ సెల్లర్స్ ఇండెక్స్ ఫ్యూచర్స్ పరంగా, ఆప్షన్స్ పరంగా, సెల్లింగ్ పరంగా కూడా, ఫ్యూచర్స్ బయింగ్ అండ్ సెల్లింగ్, ఆప్షన్ సెల్లింగ్ పరంగా ఇది ఒక బిగ్గెస్ట్ రూల్, ఫ్యూచర్ లో ఇంపాక్ట్ చేయబోయే రూల్. అండ్ ఇంట్రాడే మానిటరింగ్ ఆఫ్ పొజిషన్ లిమిట్స్ అంటున్నారు. యూజువల్ గా ఒక బ్రోకర్ ఒక సెట్ ఆఫ్ పర్సెంటేజ్ ఉంటది, ఇంతకు మించి తన బ్రోకర్ సైడ్ నుంచి కాంట్రాక్ట్స్ బిల్డ్ అవ్వకూడదని. అది ఎండ్ ఆఫ్ ద డే లో క్యాలిక్యులేట్ అయ్యేది, బట్ ఇప్పుడు డే టు డే బేసిస్ లో క్యాలిక్యులేట్ అవుతుంది అంటున్నారు. అది మనకి బయర్స్ కి సెల్లర్స్ కి ఎటువంటి ఇంపాక్ట్ ఏం లేదు. అది బ్రోకర్ సైడ్ నుంచి ఉంటున్న ప్రాబ్లం, అదే మనం పట్టించుకోవాల్సిన నీడ్ లేదు. ఇవి ఓవరాల్ రూల్స్ అయితే ఐ హోప్ నేను మీకు బెటర్ గా సింప్లిఫైడ్ గా ఎక్స్ప్లెయిన్ చేశానని. ఎస్టీటీని పెంచారు రీసెంట్ బడ్జెట్ లో. ఫ్యూచర్స్ లో 68% ఎస్టీటీ పెరిగింది, ఆప్షన్స్ లో 60% దగ్గరగా ఎస్టీటీ పెరిగింది. ఎస్టీటీని పెంచారు కదా అని ట్రేడింగ్ తగ్గిస్తారనుకుంటే అది రాంగ్. అది ఎస్టీటీని పెంచడం వల్ల ట్రేడింగ్ ఎవరు తగ్గించరు. ఆల్రెడీ లాస్ అవుతున్న వాళ్ళు ఇంకొంచెం లాస్ అవుతారు. బట్ ఈ లాస్ అడిషనల్ గా గవర్నమెంట్ కి ట్యాక్స్ రూపంలో పోతుంది. లాభం వచ్చినా నష్టం వచ్చినా ఎస్టీటీ కట్టాల్సిందే. లాభం వచ్చినా నష్టం వచ్చినా ఎస్టీటీ కట్టాల్సిందే. సో లాస్ అయ్యే వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ లాస్ అవుతారు. ప్రాఫిట్ వచ్చే వాళ్ళకి వాళ్ళ ప్రాఫిట్ కొంత తగ్గుతుంది. బట్ ఈ అల్టిమేట్ థింగ్ అంతా గవర్నమెంట్ కి వెళ్తుంది. సో సెబీ రిలేటెడ్ గా రాబోతున్న కొత్త రూల్స్, కన్సల్టేషన్ పేపర్ లో ఉన్న కొత్త రూల్స్ అయితే ఇవి. దీని రిలేటెడ్ గా డిస్కషన్ జరుగుతుంది. బ్రోకర్స్ దేనైనా మార్చగలరేమో చూడాలి. అండ్ పర్సనలీ నేనైతే మారుస్తారని అయితే అనుకోవట్లేదు. ఇన్ ఫ్యాక్ట్ రీసెంట్ మీటింగ్ లో సెబీ రిలేటెడ్ గా హోల్ టైమ్ మెంబర్ అనంత నారాయణ్ గారు అనుకుంటా, ఇక్కడ మీకు స్క్రీన్ మీద కూడా పెడుతున్నాను తను రీసెంట్ గా చేసిన స్టేట్మెంట్స్ ని కూడా. తను అండ్ మిగిలిన సెబీ మెంబర్స్ కూడా చెప్తున్నది ఇక్కడతో అయిపోవట్లేదని, ఇంకా దీని రిలేటెడ్ గా ఇంకా రిఫైన్ చేస్తూ మార్కెట్ ని ఇంకా బెటర్ చేయడానికి, ఎఫ్ఎన్ఓ ని ఇంకా బెటర్ చేయడానికి రూల్స్ తీసుకొస్తారంటున్నారు. లెట్స్ సీ ఇంకెలాంటి చేంజెస్ ని తీసుకొస్తారని. మోస్ట్లీ ఈ చేంజెస్ తోనే చాలా వరకు రీటైలర్స్ ఒక యాక్టివిటీ ఎఫ్ఎన్ఓ తగ్గిపోతుంది అనుకుంటున్నాను. పర్టికులర్ గా వీక్లీ కాంట్రాక్ట్స్ ని చేంజ్ చేయడం కారణంగా. లెట్స్ సీ ఫర్దర్ గా వస్తున్న డేటా వాళ్ళకి అంత ఇబ్బంది కలిగించకుండా కంఫర్ట్ ని ఇస్తూ ఉంటే సెబీ వాళ్ళకి ప్రాబబుల్లీ ఇవే నాకు తెలిసి ఫైనల్ చేంజెస్ అవుతాయి. లేదు ఇంకా అలానే ఉంది, రీటైలర్స్ అలానే యాక్టివిటీ ఉందంటే మేబీ ఫర్దర్ గా కూడా వాళ్ళు ఇంకా ఉంటున్న రూల్స్ ని స్ట్రిక్ట్ చేసే ప్రయత్నం చేస్తారేమో. అండ్ పర్సనలీ నా ఒపీనియన్ నేను చాలా టైం బ్యాక్ నుంచి చెప్తున్నాను, ఎప్పుడైనా ఎఫ్ఎన్ఓ ని కంట్రోల్ చేయాలనుకుంటే ఆర్ సీరియస్ ఎఫ్ఎన్ఓ ప్లేయర్స్ ని ఇబ్బంది పెట్టకుండా, ఎక్కువగా ఎఫ్ఎన్ఓ లో చిన్న కాంట్రాక్ట్స్ ఉన్నాయి దాంట్లో లాటరీ లాగా చేద్దాం అనుకుంటున్న వాళ్ళనే మనం కంట్రోల్ చేయాలనుకుంటే, ప్రాపర్ గా చేయాలనుకుంటే దానికి ఎడ్యుకేషన్ ఒక్కటే సొల్యూషన్. వీడియోస్ లో కూడా చాలాసార్లు చెప్పాను. ఎక్స్చేంజెస్ కానీ బ్రోకర్స్ కానీ, ఎందుకంటే వాళ్ళకి ట్రేడర్స్ ద్వారా కోట్లలో లాభం వస్తుంది కాబట్టి ఎఫ్ఎన్ఓ నాకు కావాలి అని ఎంటర్ అవుతున్న ప్రతి వ్యక్తికి 6 నెలల పాటు ఇంటెన్సివ్ గా ఉంటున్న కాన్సెప్ట్స్ అన్నిటిని నేర్పించి, ఇంపార్టెంట్ స్ట్రాటజీస్ ని చెప్పి, మార్కెట్ లో ఎలాంటి వోల్టాలిటీ ఉంటుందా, వోల్టాలిటీ ఉంటున్నప్పుడు ఎలాంటి స్ట్రాటజీస్ లోకి వెళ్ళాలి నేర్పించి, తన దగ్గర ఒక డెమో ట్రేడింగ్ ప్లాట్ఫామ్ లో తన పర్ఫార్మెన్స్ ని మానిటర్ చేసి వెల్ అండ్ గుడ్ తను హ్యాండిల్ చేయగలడు ఎఫ్ఎన్ఓని అనేలా తను ప్రూవ్ చేసుకున్న తర్వాత తనకి యాక్టివిటీని అందించే ప్రయత్నం చేస్తే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా నేర్చుకున్న వాళ్ళే మార్కెట్ లోకి వస్తారు. ఈ ప్రాసెస్ లో తనకు అర్థమవుతుంది తన క్యాపబులా కాదని. అన్నెసరిగా తను లాస్ అయ్యే ఒక ప్రాబబిలిటీ తగ్గుతుంది. సో లాజికల్ గా మనం సీరియస్ ప్లేయర్స్ ని డిస్టర్బ్ చేయకుండా బిగినర్స్ ఎవరైతే
ఎవరైతే సోషల్ మీడియాలో ఉంటున్న కొంచెం యూఫోరియాని చూసి వచ్చేస్తున్నారో వాళ్ళని మనం ఎడ్యుకేట్ చేస్తే ప్రాపర్ గా దీనికనే కాదు దేనికైనా ఎడ్యుకేషన్ సొల్యూషన్. అలా చేసినట్లయితే యాక్టివిటీ కొంత బెటర్ అవుతుంది అనేది నా ఒపీనియన్. బికాస్ మీరు ప్రాపర్ నాలెడ్జ్ ఉంటున్న ట్రేడర్స్ ని గమనించండి. వాళ్ళు ఏది పడితే అది తీసుకోరు, ఆపర్చునిటీ ఉంటేనే ట్రేడ్ తీసుకుంటారు. అలాంటి ట్రేడర్స్ అందరూ అయ్యారనుకోండి వాల్యూమ్స్ ఖచ్చితంగా తగ్గుతాయి. ఆపర్చునిటీ ఉంటేనే ఎంటర్ అవ్వాలనుకుంటారు కాబట్టి. అండ్ స్టాప్ లాస్ రిస్క్ రివార్డ్ అది అర్థమైంది అనుకోండి, ముందుగానే వాళ్ళ ట్రేడ్స్ రిలేటెడ్ గా వాళ్ళు ఎప్పుడు కట్ చేసుకోవాలి ఎప్పుడు యాడ్ అవ్వాలన్న ఒక లాజిక్ తో డిసిప్లైన్డ్ గా మోస్ట్ ఆఫ్ ద ట్రేడర్స్ వ్యవహరిస్తారు. కాబట్టి ఎక్స్చేంజెస్ అండ్ బ్రోకర్స్ ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం చేయాలి. ఈ రూల్స్ అన్ని తీసుకొస్తే తీసుకురానివ్వండి. వీటితో పాటు ప్రాపర్ ఎడ్యుకేషన్ ఇన్ ఆల్ రీజనల్ లాంగ్వేజెస్, నాట్ ఓన్లీ ఇంగ్లీష్, హిందీ, బికాస్ అవే మేజర్ గా అనుకుంటుంటారు ఇండియాలో, బట్ ఆల్ రీజనల్ లాంగ్వేజెస్ ప్రతి ఒక్కరు ఎంటర్ అవుతున్న వాళ్ళకి ప్రాపర్ ఎడ్యుకేషన్ ఈ ఎక్స్చేంజెస్ అండ్ బ్రోకర్స్ ఇవ్వడం వెరీ ఇంపార్టెంట్ అన్నది. FNO లోకి ఎంటర్ అవుతున్న వాళ్ళకి అది ఒక ప్రొటెక్షన్ అనేది నా ఒపీనియన్. మీ ఒపీనియన్స్ ని వస్తున్న రూల్స్ పరంగా అండ్ ఏ చేంజెస్ తీసుకొస్తే ఇంకా బెటర్ గా ఉంటుందన్న మీ ఒపీనియన్ పరంగా మీ వ్యూస్ ని కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.